హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయగలరా అండి ఎవరైనా? అఫ్ కోర్స్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నానో మీరు గెస్ట్ చేసేసే ఉంటారు. రెస్టారెంట్కే వెళ్తున్నాను అనేసి అనుకున్నారేమో కదా. బట్ అదే ఏ రెస్టారెంట్కి వెళ్తున్నానా అనేది ఏమన్నా గెస్ట్ చేయగలరా అండి? ఈ రెస్టారెంట్ ఆగస్ట్ 15th రోజున సినీ యాక్ట్రెస్ హెబా పటేల్ చేత ఇనాగ్రేట్ చేయబడింది. ఎస్ అండి, కరెక్ట్గా గెస్ట్ చేసినారు. బార్కాస్ రెస్టారెంట్. ఇక్కడికి వద్దామనేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఫైనల్లీ ఈ రోజైతే మాకు తీరిక దొరికింది. నేను మా వాడు కలిసి మా ఆయన్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అని పట్టుపట్టాము. సో ఈ రోజైతే కుదిరింది మాకు. మాతో పాటు మా తమ్ముడు వాళ్ళ బాబు చిన్నోడు మా హమ్దాన్ కూడా వచ్చాడు. ఇక్కడ చూడండి, బయట నుంచే చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ రెస్టారెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, కానీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కొంచెం డెకరేట్ చేసినారు. ఇక్కడ వాల్ పైన చాలా పిక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి. కలకత్తాలో, లక్నోలో, ఇంకా బెంగళూరు, హైదరాబాద్ ఇట్లంతా ఉన్నాయని చెప్పేసి ఆ పిక్స్ అంతా ఇక్కడ వాళ్ళు హ్యాంగ్ చేసి ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే చేసినారు, బార్కాస్ అని చెప్పేసి. ఇది కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. అందరూ సెల్ఫీస్ అవి తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇంకా లిఫ్ట్ ఎక్కేసినాము, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. సో మేమైతే ఫైనల్లీ ఫస్ట్ ఫ్లోర్కి చేరిపోయినాము. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చాలా ప్లెజెంట్ లుక్ ఉంది. ఒక గార్డెన్లో ఎంటర్ అయినట్టుగా ఉంది ఫీలింగ్. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం పెద్ద మిర్రర్ ఇచ్చేసినారు. రిసెప్షన్ ఇటు పక్క ఉంది లెఫ్ట్ సైడ్. ఇది చూడండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అవి మొజిటోస్ అవన్నీ తయారు చేసి ఇస్తుంటారు ఇక్కడ. ఇక్కడ అన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లుందంటే కొన్ని టేబుల్స్ కూడా ఉన్నాయి, కొన్ని దర్బార్స్ లాగా కూడా ఉన్నాయి. ఇవి దర్బార్ అంటాం అనమాట. అంటే కింద టేబుల్, చిన్న టేబుల్ ఉండి కిందనే మనం కూర్చొనే అరేంజ్మెంట్ని దర్బార్స్ అంటాము. సో ఇక్కడ దర్బార్స్ ఉన్నాయి, మామూలు టేబుల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వెళ్తున్నాను, చూడండి. ఈ బర్ఖాస్ రెస్టారెంట్ అనేది యాక్చువల్లీ ఇండో అరబిక్ రెస్టారెంట్ చైన్స్లో లార్జెస్ట్ అనమాట ఇది ఇండియాలో. ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాంచ్ వచ్చి 33rd అవుట్లెట్ అనమాట మొత్తం ఇండియాలో. ఇది చాలా సిటీస్లో ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మన తిరుపతిలో ఓపెన్ చేసినారు. అసలుకి ఈ పేరు బర్ఖాస్ అని ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక అరబిక్ వర్డ్, వాదియా బర్ఖాస్ అని చెప్పి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే మిలిటరీ బ్యారక్స్ అంటారు కదా, అదనమాట. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ హైదరాబాద్ స్టేట్గా ఉండేటప్పుడు నిజాం రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే యెమెన్ అండ్ సౌదీ అరేబియా నుంచి మిలిటరీని ఇక్కడ అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు, సైన్యం లాగా. సో మొత్తానికి చూస్తే ఇది ఒక అరబిక్ వర్డు. దాని మీనింగ్ ఏంటంటే మిలిటరీ సైన్యం అనేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడైతే రెస్టారెంట్స్ ఈ పేరుతో ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గోలీ సోడాలు హోల్డర్స్ పాతకాలంలో ఉండేవి, అలా ఉంది కదా ఇది. ఇప్పుడైతే దీంట్లో టిష్యూ పేపర్స్, ఫోక్స్ అవి పెట్టి ఉన్నారు. ఏసీ కూడా ఉంది, ప్లస్ ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, వాల్ మౌంటింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి, మొత్తం ఇది ఆర్టిఫిషియల్ బట్ చూడ్డానికి నేచురల్ ఫ్లవర్స్ లాగానే ఉంది లుక్. సో ఇక్కడ దర్బార్స్లో కూర్చున్న తర్వాత మా వారేమో వీడియో షూట్ చేయడంలో బిజీగా ఉన్నారు, మా చిన్నోడేమో ఆడుకుంటున్నాడు, ఇంకా మా వాడేమో మెన్యూ చూడడంలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఎంత చూసినా కానీ వాడు ఆర్డర్ చేసేది చికెన్నే. వాడికి మటన్ ఇష్టం లేదు కనుక ఇంకా ఖచ్చితంగా చికెన్ ఐటమే చెప్తాడు, చూస్తూ ఉండండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మందీస్, చికెన్ అండ్ మటన్ మందీస్, బిర్యానీస్ 30 వెరైటీస్ వరకు ఉంటాయి. మొత్తం అరబ్ కంట్రీస్లో తినే ఫుడ్ అయితే ఇక్కడ ఉంటుంది. అక్కడ ఉండే స్పైసెస్ అవి పర్టికులర్గా యూస్ చేస్తారు కనుక మనకు యూనిక్ టేస్ట్ ఉంటుంది ఈ మందీస్ కానీ ఈ బిర్యానీకి కానీ. నేను చెప్పినట్టే మా వాడు మొత్తం మెన్యూ అంతా చూసి హాఫ్ చికెన్ బార్బెక్యూ మంది ఆర్డర్ చేసినాడు. దాంతోపాటు షీక్ కబాబ్స్ కూడా ఆర్డర్ చేసినాం మేము. ఇంకా ఆర్డర్ ఇచ్చేసినాక మేము హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి, అట్లే మీకు కూడా ఒక రౌండ్ చూపిద్దామని చెప్పేసి ఇట్లా నేను వెళ్తున్నాను. హ్యాండ్ వాష్ లాస్ట్లో ఉంది. టేబుల్స్ చూడండి, ఇక్కడ అందరూ బిజీగా తింటా ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఇక్కడ వచ్చినందుకు. సో ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చినట్టుంది. ఇంకా మేము తిన్నాక మేము చెప్పాలి ఎలా ఉందో ఫుడ్ అంతా. సో మేము హ్యాండ్ వాష్ ఫినిష్ చేసుకున్నాక వచ్చి మా దర్బార్స్లో కూర్చున్నాము. మా చిన్నోడిని అయితే పట్టుకోవడం అసలు కష్టంగా ఉంది, మొత్తం తిరగాలంటా అన్నాడు. ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, మా ఆర్డర్ వస్తుందని చెప్పేసి. వచ్చేసింది మా ఆర్డర్ అయితే. మా చిన్నోడు చూడండి, హమ్దాను ముందుగా క్యూకుంబర్ ఎత్తుకున్నాడు, అది ఇష్టంగా ఉన్నట్టుంది వాడికి. మా చికెన్ బార్బెక్యూ మంది అయితే రెడీగా ఉంది, ఇంకా షీక్ కబాబ్స్ అయితే తేలేదు. సో ఇంకా తినడం స్టార్ట్ చేసేకి ముందు, ఇంకా తినడం స్టార్ట్ చేస్తే బిజీ అయిపోతాం కనుక మీకు ముందే హాయ్ చెప్పేయమన్నాడు మీ అందరికీ. సో మీ అందరికీ మా తరఫున హాయ్ అండి. ఇంకొక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో మొత్తం చూశాక ఎలా ఉందో మీ కామెంట్స్ అయితే తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి మీకేమన్నా తెలిసిన విషయాలుంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్లో. ఓకే అండి, ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసినాం మేము తినడము. చికెన్ చాలా టెండర్ పీసు, చాలా బాగుంది.
మా వాడు ఇంకేం తినలేదు. చిన్నోడు మా హమ్దాను చికెన్ మాత్రమే తినడానికి ఇష్టపడుతున్నాడు. బట్ ఇస్తే కారం కారం అని వాటర్ తాగడానికే సరిపోతా ఉంది మొత్తము. ఇక్కడ చూసారా మా చిన్నోడు హమ్దాను మా వాడు వేసుకున్న షర్ట్ లాంటిదే కావాలని చెప్పి వేసుకున్నాడు. ఇద్దరిది సేమ్ సేమ్ షర్ట్స్ కొంచెం సిమిలర్గా ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా మంది స్టార్ట్ చేసినాం తినడము. చాలా టేస్టీగా ఉంది. ఇందులో కిష్మిష్, క్యాష్యూ నట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. హర్బ్స్ అండ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయడం వల్ల దీనికి యూనిక్ టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ షీక్ కబాబ్స్ కూడా వచ్చేసినాయి. దీనికి కార్వింగ్స్ ఈ క్యారెట్తో ఫ్లవర్ చేసినారు. ఇంకా సాలెడ్ ఇచ్చారు, కొద్దిగా గ్రీన్ చట్నీ ఇచ్చారు, మయోనీస్ ఇచ్చారు. మయోనీస్తో మా చిన్నోడు కొంచెం చికెన్ తిన్నాడు. వాడికి పీసెస్ చేసిస్తుంటే తింటూ ఉన్నాడు వాడు. నెక్స్ట్ ఇంకా షీక్ కబాబ్ టేస్ట్ చూద్దామని చెప్పేసి తిన్నాం మేము. ఇది కూడా బాగా కుక్ అయింది. చాలా స్పైసీగా ఉంది. ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్తో ఈ షీక్ కబాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది. బట్ నాకైతే మయోనీస్తోనే ఇష్టం. నేను ఎక్కువగా మయోనీస్తోనే తిన్నాను. సో ఫైనలీ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మొత్తానికి మేము ఒక మంచి డైన్ని ఎంజాయ్ చేసాము. ఇంకా వస్తూ ఉంటాము, ఎలా ఉంటాయో చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ కింద వాల్ హ్యాంగింగ్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి లుక్ వేసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. వీడియో మొత్తం చూశారు కదండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంటు, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ సజెషన్స్ ఇవ్వండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, స్కూల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ ఉంటాయి. అన్నీ తప్పకుండా విజిట్ చేసి చూసి నాకు సపోర్ట్ అండ్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ వాచింగ్ మై ఛానల్.